నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. అప్రతిష్ట మూట కట్టుకుంటున్న చంద్రబాబు. అందరూ కలిసి ఒకే అబద్ధం చెప్పండి సార్. దోపిడీ ఆపలేకపోయినా వైఫల్యమే కదా బాబు. సుజనా చౌదరి ఎక్కడా? జిందాల్ వైపు జగన్, బాబు వైపు షర్మిల. ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తే జాలేస్తోంది. బాబు ప్రభుత్వం కొలువుదీరి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. ఎక్కడైతే టీడీపీ బలంగా ఉంటుందో అక్కడే ఆయన సర్కార్ తీవ్ర అప్రతిష్ట పాలు కావడం చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోటగా చెప్తారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి సునామీ సృష్టించింది. అది వేరే సంగతి. మొదటి నుంచి విజయవాడలో టీడీపీ పట్టు నిలుపుకుంటోంది. 2019లో వైసీపీ సునామీ సృష్టించిన విజయవాడ ఎంపీ సీటును ఆ పార్టీ గెలుచుకుంది. అలాంటి విజయవాడలో ఇప్పుడు చంద్రబాబు సర్కార్ను వరద బాధితులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ విని ఎరుగని రీతిలో విజయవాడను వరద ముంచెత్తింది. 3 రోజులుగా వరద నీటిలోనే ప్రజలు కాలం గడుపుతున్నారు. వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు నీళ్లలో దిగి గంటల తరబడి కలిగి తిరుగుతూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. నిరాశ్రయులకు హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లు అందిస్తున్నప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. వేలాది మంది నిరాశ్రయులైతే 100 మందికి మాత్రమే ప్రభుత్వ సాయం అందుతోందన్నది వాస్తవం. అందుకే వరద బాధితుల్లో ప్రభుత్వం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇదేమి ప్రభుత్వం అని విజయవాడ వాసులు నిలదీస్తుండడం కూటమి నేతలకు ఊహించని షాక్. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి తమతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు నీళ్లలో రోజుల తరబడి వదిలేశారని వాళ్ళ ఆగ్రహం అర్థం చేసుకోదగ్గదే. ప్రభుత్వంపై వరద బాధితులు తీవ్ర కోపంగా ఉన్నారని చంద్రబాబు పసిగట్టారు. అందుకే ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరిపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. 3 నెలల్లోపు కూటమి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అస్సలు ఊహించి ఉండరు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ సేయింగ్ ట్రూత్ ఈస్ యూ నీడ్ నాట్ టు రిమెంబర్ వాట్ ఎవర్ యూ సెడ్. ఎంత గొప్ప సామెత ఇది. ఈ సామెతలోని గొప్పతనం నిజం చెప్పే వాళ్లకు కాదు, అబద్ధం చెప్పే వాళ్లకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అబద్ధాలు చెబుతూ బతకాలంటే ఎంత కష్టమో వారికి తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియదు. అబద్ధం చెబితే దానిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒకరి దగ్గర చెప్పిన అబద్ధాన్ని మరొకరి దగ్గర కూడా చెప్పాలి. ఒకసారి చెప్పిన అబద్ధాన్ని గుర్తుపెట్టుకుని జీవితంలో మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా అదే అబద్ధం చెబుతూ ఉండాలి. కాబట్టి నిజం చెప్పడంలో ఉండే లాభం చాలా ఉంది. దృశ్యం సినిమా కూడా ఈ పాయింట్ మీదనే తీశారు. అబద్ధం చెబితే అందరూ అతికినట్టుగా ఒక్కటే అబద్ధం చెప్పాలి. ఆ సిద్ధాంతం మీదనే మోహన్ లాల్ ఫ్యామిలీ మొత్తానికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి కించిత్తు తేడా లేకుండా అందరితో ఒకటే అబద్ధం చెప్పించి నేరం నుంచి బయటపడతారు. అలా చేయలేకపోతే అభాస్పాలవుతారు. ఈ సినిమా చూసిన తర్వాత కూడా తెలుగుదేశం మరియు కూటమి పార్టీల వారికి తెలివి వచ్చినట్టు లేదు. విజయవాడ నగరం మొత్తం నీట మునిగిపోయిన సందర్భంలో జగన్ను నిందితుడిగా చూపించడానికి ఒక్కొక్కరు ఒక్కో అబద్ధం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గమైన రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెరువు కట్టెలకు గండ్లు కొట్టేస్తారనే ఉద్దేశంతో తాము పోలీసు గస్తీ పెట్టించాం అని చెబుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బుడమేరు కాలువల నిర్వహణ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగా చేపట్టలేదని, అందుచేతనే ఇవాళ ఈ దుస్థితి దాపురించిందని అంటున్నారు. జగన్ సర్కారు కాదు కదా, అంతకుముందు 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు సర్కారు బుడమేరు కాలువ నిర్వహణ పనులకు రూపాయైనా ఖర్చు పెట్టినట్టు పవన్ కళ్యాణ్ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే లేదు. ఇంకోవైపు నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ బుడమేరులో వైసీపీ నాయకులు ఇసుక తవ్వేశారని, అందువల్లనే గండ్లు పడ్డాయని అంటున్నారు. తెదేపా అయినా కూటమి పార్టీలు అయినా అందరి లక్ష్యం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డిని దోషిగా చిత్రించడం. కాకపోతే అందరూ కలిసి ఒకటే స్క్రిప్ట్ రాసుకుని దాని ప్రకారం ఒకే నింద జగన్ మీద వేసి ఉంటే బాగుండేది. కానీ వరదల హడావులో ఒక్కొక్కరు ఒక్కో అబద్ధపు నిందలతో ప్రచారం చేస్తూ వారే నవ్వుల పాలవుతున్నారు. వరద ముప్పు అనూహ్యమైనది. ప్రజలకు కష్టం వచ్చింది. ప్రభుత్వం చేయగలిగిన పని వారు చేస్తున్నారు. విపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మంచి మనసు ఉన్నవాళ్ళు, సాయం చేయదగిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఆదుకుంటూనే ఉన్నారు. చివరి ప్రాంతాల వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది తప్పకపోయినప్పటికీ వీలైనంతగా అందరినీ ఆదుకోవడానికి, అందరికీ ఆహార పొట్లాలు తదితరాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం కష్టపడుతూనే ఉంది. ప్రభుత్వం చేస్తున్న పనులను తప్పుపట్టే పనిలేదు. అయితే వరద ముప్పు సమయంలో సామాన్యులను దోచుకుంటున్న వారి సంగతి ఏమిటి? ఇదే అదునుగా గతిలేని పేదలను నిలువు దోపిడీ చేస్తున్న వారిని అరికట్టలేకపోతే దానిని కూడా ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుంది కదా అనేది ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్న సందేహం.
విజయవాడలో ఒక పక్క ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరంగానే జరుగుతుండగానే మరోపక్క నిలువు దోపిడీ కూడా యథేచ్ఛగా సాగిపోతోంది. ఆటో డ్రైవర్లు, ప్రైవేటు బోటు యజమానులు, జేసీబీల యజమానులు విచ్చలవిడిగా ఆపదలో ఉన్నవారిని దోచుకుంటున్నారు. 8 నెలల పాప, 2 ఏళ్ల బాబుతో నివాసం ఉన్న ఒక కుటుంబం ప్రైవేటు బోట్ను ఆశ్రయిస్తే వాళ్లను 20,000 రూపాయలు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో బోటును 5,000కు మాట్లాడుకుని వారు ప్రాణాలతో బయటపడ్డారు. వరద ప్రాంతం నుంచి రోడ్ల మీదకు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు కూడా అంతకు మించి దోచుకుంటున్నారు. సాధారణంగా 20 రూపాయలతో తీసుకువెళ్లే షేర్ ఆటో దూరానికి ఏకంగా మనిషికి 200 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. 4 మనుషుల్ని నీట మునిగిన ఇంటి నుంచి బయటకు తీసుకురావడానికి ఒక జేసీబీ 4,000 రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇదంతా కేవలం అవసరంలో, ఆపదలో ఉన్న వారిని దోచుకునే పర్వమే. విజయవాడ వరదతో అతలాకుతలం అవుతుంటే స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కనిపించడం లేదు. వరదలో జనం ఉంటే సుజనా మాత్రం ఢిల్లీలో సేద తీరుతున్నారనే విమర్శలున్నాయి. ఒకే ఒక్క రోజు మాత్రమే సుజనా చౌదరి విజయవాడలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన విజయవాడను విడిచి వెళ్లారు. సుజనా చౌదరి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో విపత్తు జరిగిన ప్రజాప్రతినిధిగా సుజనా చౌదరి వరద బాధితులను పట్టించుకోకుండా వాళ్లను అసలు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేంద్రంలో తన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నిధులు తీసుకొచ్చి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన సుజనా చౌదరిలో లేకపోవడం గమనార్హం. బీజేపీకి సంబంధించి ఏ ఒక్కరూ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న దాఖలాలు లేవు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాత్రం ప్రకటనల వరకు పరిమితమయ్యారు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి వరదను పెద్ద సమస్యగా పరిగణించలేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. సుజనా చౌదరికి ఎంపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో వెస్ట్ టికెట్తో సరిపెట్టారు. సుజనా చౌదరిపై నమ్మకంతో జనం ఆదరిస్తే ఆయనేమో వాళ్ళ గోడును పట్టించుకోలేదనే చర్చకు తెరలేచింది. ఇప్పటికైనా వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి తనపై నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీరు ఆ పార్టీ నాయకులకే విసుగు తెప్పిస్తోంది. సమయం, సందర్భం లేకుండా తన అన్న వైఎస్ జగన్పై విమర్శలు చేయడమే ఏకైక అజెండాతో షర్మిల ముందుకెళ్తోంది. తన అన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడనే సంగతి ఆమె మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసం షర్మిల నిబద్ధతతో పనిచేస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. టీడీపీ విమర్శల్నే షర్మిల కూడా చిలక పలుకులు పలుకుతోంది. తాజాగా సినీ నటి కాదంబరి అంశాన్ని షర్మిల ప్రస్తావించడం గమనార్హం. కాదంబరి అంశాన్ని చంద్రబాబు సర్కారు ప్రస్తుతానికి పక్కన పెట్టింది. విజయవాడను వరద ముంచెత్తడం, అలాగే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ షర్మిలకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. జగన్ను ఏ రకంగా బద్నాం చేయాలనే ఆలోచన తప్ప లోకం సమస్యలు ఆమెకు అనవసరం అన్నట్టుగా ఉంది. సజ్జన్ జిందాల్ వైపు జగన్ ఉన్నాడని ఆమె ఆరోపించారు. కాదంబరి విషయంలో నిజాలేంటో జగన్ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం గమనార్హం. గత ప్రభుత్వం కాదంబరి, ఆమె కుటుంబాన్ని వేధించినట్టు ఆమె ఆరోపించడం గమనార్హం. కాదంబరిని ఒక్కదాన్ని చేసి తొక్కాలని చూశారని, జే అండ్ జే ఇద్దరు బుర్రలు పెట్టారని, జే స్క్వేర్ను కలిసి కార్యాచరణ రూపొందించారని ఆమె ఆరోపించారు. జిందాల్ కోసం జగన్ ఇంత దిగజారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. అలాగే గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారం అంతా ఫేక్ ప్రచారమని, 300 వీడియోలు ఉంటే ఒక్కటి కూడా బయటపడలేదని ఆమె అన్నారు. చంద్రబాబు సర్కార్ను ఇరకాటంలో పెట్టే ఘటనలపై వైసీపీని టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వినుకొండలో వైసీపీ కార్యకర్త నడి రోడ్డుపై టీడీపీ కార్యకర్త చంపితే అది వ్యక్తిగత గొడవగా షర్మిల అభివర్ణించారు. అలాగే చంద్రబాబు సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేయకపోయినా ఆమెకు మాత్రం చీమ కుట్టినట్టయినా ఉండడం లేదు. గతంలో జగన్ అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ఎంతమంది విద్యార్థులంటే అందరికీ ఇస్తానని చెప్పారని, ఎందుకు ఇవ్వలేదని ఇప్పుడు సందర్భం లేకుండా ప్రశ్నించారు. పోనీ ఆమె అడిగే ప్రశ్నలో న్యాయం ఉందా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఇప్పుడు విజయవాడను వరదలు ముంచెత్తడానికి జగన్ ప్రభుత్వం ఫెయిల్యూరే కారణమని విమర్శించారు. అలాగే విశాఖ జిల్లా ఫార్మసీ కంపెనీలో ప్రమాదం జరిగితే దానికి కూడా జగనే కారణమని విమర్శించిన గొప్ప నాయకురాలు షర్మిల. బహుశా చంద్రబాబుకు ఈ స్థాయిలో సొంత పార్టీ నాయకులు కూడా అండగా నిలుస్తున్న దాఖలాలు లేవు. నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు 50 కోట్లు 100 కోట్లు ఆవిడకి ఇచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి
ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్ లో మంచి పొజిషన్ లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లేన్ లో వెళ్లి హుటాహుటిన ఆమెను ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు, ఇది వికెట్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అన్న పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు, పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.